హలో. హాయ్ నాన్న. చాలా రోజులకి ఇలా మనం కలుసుకుంటున్నాం. రేపు మనకి ప్రపంచ జనాభా దినోత్సవం, వరల్డ్ పాపులేషన్ డే. సాధారణంగా జనాభా విపరీతంగా పెరిగిపోతుండడం, ఆ పెరిగిపోతున్న జనాభాని ఎలా కంట్రోల్ చేయాలి, జనాభా పెరగడం వల్ల దేశ ఆర్థికాభివృద్ధికి ఎలాంటి చేటు జరుగుతుంది, ఇలాంటి విషయాలు ఎకనామిక్స్లో సహజంగా మనం చదువుతాం. జనాభా పెరిగితే ఎలా అని అంటే, మాల్దస్ అని ఆయన జనాభా సిద్ధాంతం చెప్పాడు, మీ అందరికీ తెలుసు. కరువులు, కాటకాలు, కరోనాలు ఇలాంటి వాటన్నిటి వల్ల జనాలు చనిపోయి ఉన్న జనాలకి బ్యాలెన్స్ జరుగుతూ ఉంటుంది. జనాల సమతౌల్యత ఈ ప్రకృతికి సమానంగా జరుగుతుంది అని చెప్పి మాల్దస్ జనాభా సిద్ధాంతం మనం ఎకనామిక్స్లో డిగ్రీలో వీటిల్లో చదివి ఉన్నాం. అయితే ఇప్పుడు దీనికి విరుద్ధంగా జనాభాని తగ్గించడం ఎలా, వరల్డ్ పాపులేషన్ డేలో గత దశాబ్దాలుగా జనాభాని ఎలా తగ్గించాలి అనే దాని మీద చర్చలు జరిగితే, ఇప్పుడు రేపు జరగబోయే ప్రపంచ జనాభా దినోత్సవం జూలై 11th వరల్డ్ పాపులేషన్ డే, దీనికి ఏమవుతుందంటే జనాభా ఎలా పెంచాలి, తగ్గించడం గురించి మొన్నటిదాకా చర్చ జరిపితే, ఇప్పుడు అసలు జనాభా ఎలా పెంచాలి, ఎందుకు పెంచాలి అనేది ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందింది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనిలో ఈ విషయమై దేశంలోని ముఖ్యమంత్రులందరిలోకెల్లా మరింత ముందంజలో ఉండి జనాభాని పెంచే మార్గాల గురించి తరచుగా వారి ప్రసంగాల్లో ఇవి పెంచే మార్గాల గురించి నోట్ చేసుకుంటున్నాయి. అదేంటి హిస్టరీ రఫీ సార్, జనాభాని తగ్గించే మార్గం చూడాలి కానీ పెంచే మార్గం ఏంటి, ఇది వెరైటీగా ఉందేంటి అని చెప్పి. నిజం, కఠిన నిజం, కఠోర వాస్తవం. జర్మనీలో, జపాన్లో, దక్షిణ కొరియాలో, ఆస్ట్రేలియాలో, ఫ్రాన్స్లో, ఇంగ్లాండ్లో ఈరోజు జనాభా సంక్షోభం మొదలైంది. మనం సంక్షోభాలని మాట్లాడుతూ ఉంటాం ఎకనామిక్స్ లాంగ్వేజ్లో, పదజాలంలో. కానీ ఇప్పుడు జనాభా సంక్షోభంలో పడిపోయే జనాభా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్లో అయితే వేగంగా జనాభా తగ్గిపోతుంది. గత 15 ఏళ్లలో 15 ఏళ్ళు కూడా కాదు, 7-8 ఏళ్లలో జపాన్లో పుట్టాల్సిన 20 లక్షల పిల్లలు పుట్ల. సంతానోత్పత్తి రేటు అంటే బర్త్ రేటు దారుణంగా పడిపోయిన ప్రపంచంలోని మొట్టమొదటి దేశం జపాన్ అయింది. మీరు నమ్ముతారా? జపాన్లో హోకైషో, హోన్షు, షికాకు, కుయాషు, ఒసాకా, టోకియో, చిబి ఇలాంటి నగరాల్లో దాదాపుగా 40% జనాలు లేరు. మళ్ళీ ఫేమస్ పారిశ్రామిక పట్టణాలు ఇవన్నీ కూడా 40% జనాలు లేరు. మీ అందరికీ తెలుసు జపాను దీవుల సముదాయం. 4 దీవులు, హొకైడో, హోన్షు, కుయాషు, షికాకు. 4 దీవుల్లో బయటోడు ఎవడొచ్చినా వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉంది జపాన్ దీవులు. ఈరోజు విదేశీయులైనా మా దేశంలో ఉండండి రా బాబు, మీకు సకల సౌకర్యాలు కల్పిస్తామని అంటున్నారు జపాన్ వాళ్ళు. జపాన్ నగరాల్లో ఒక్కొక్క నగరంలో ఇంచుమించుగా కొన్ని వేల లక్షల ఇల్లు ఖాళీగా ఉన్నాయట జనాలు లేక. 3 మందే పట్టణాల్లో నివసిస్తున్నారు, 1 వంతు జనాలు పట్టణాల్లో లేరు. అంటే పల్లెల్లో ఉన్నారని కాదు. జపాన్లో సగటు జీవితం 85 సంవత్సరాలు. వృద్ధులు ఎక్కువైపోయి కుర్రాళ్ళు లేక జపాన్ యూత్ లేక వెలువెల్లాడుతుంది. ఈ సమస్య యూరోప్లో, అమెరికాలో, చాలా దేశాల్లో ఉంది. మన దేశానికి ఇంకా ఈ షాక్ తగలలేదు. ఎందుకంటే సడన్గా ఇది తెలియదు. మనిషి యొక్క జీవన లైఫ్ చాలా పొడగరి కాబట్టి, 100 ఏళ్ల లైఫ్ కాబట్టి, ఒక్కసారిగా సడన్గా జనాభా తగ్గిపోతే ఉండే ఎఫెక్ట్ అంత కనపడదు. జనాభా తగ్గిపోతే ఉండే ఎఫెక్ట్ అంత తొందరగా కనపడదు మనలాంటి దేశాల్లో. ఎందుకంటే చైనాను మించి అగ్రస్థానంలో ఈరోజు మనం ఉన్నాం. ఇది రికార్డులు చెప్తా ఉన్నాయి. చైనాను మించి ఉన్నాం మనం. అయితే ఒకటేంటంటే 2050 వరకు మన జనాభాకి పెద్ద ఢోకా లేదు. కానీ ఇప్పుడు నుంచే చర్యలు తీసుకోపోతే మనం కూడా జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా ఇలాంటి దేశాల జాబితాలో చేరిపోయి జనాల కొరకు మనం అడుక్కోవాల్సి వచ్చింది. విదేశాల నుంచి జనాలను మనం దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు అనొచ్చు, దక్షిణ భారతదేశంలో నార్త్లో బీహారు పోలిస్తే, ఉత్తరప్రదేశ్తో పోలిస్తే
సౌత్‌లో కర్ణాటకతో పోలిస్తే, కేరళతో పోలిస్తే, తెలంగాణతో పోలిస్తే, తమిళనాడుతో మన పోలిస్తే నేను రాశాను ఇక్కడ. మన ఆంధ్రప్రదేశ్ ఆహ్, సగటు కుటుంబ సభ్యుల సంఖ్య 3.7. సగటు కుటుంబ సభ్యుల సంఖ్య 3.7 ఆంధ్రప్రదేశ్. జాతీయ సగటు 4.3. కర్ణాటక 4.3. తమిళనాడు, తెలంగాణ 4.1. కేరళ 3.8. మనం మాత్రం 3.7. యూపీ రాష్ట్రంలో సగటు కుటుంబ సభ్యుల సంఖ్య 5%, బీహారు 4% ఉంది. మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి చాలా బర్త్ రేట్ కానీ, జనాభా కానీ వేగంగా ఒక ప్రమాద ఘంటికలు మన రాష్ట్రంలో మోగిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. అందువల్ల ఏంటి అసలు ఎందుకు తగ్గుతున్నారు, ఎందుకు పెంచాలి, గవర్నమెంట్ ఏం చేయాలి, ఇలాంటి విషయాలన్నీ చెప్పుకుందాం. ఈ వీడియో పూర్తిగా వినండి. రేపు ప్రపంచ జనాభా దినోత్సవం జూలై 11. ఈ నేపథ్యంలో ఇప్పుడు నేను చెప్పిన ఈ ఈ సగటు కుటుంబ సభ్యుల సంఖ్య 3.7 అని అంటున్నాను చూడండి. ఇది నాబార్డ్ తీసిన సర్వే. అయితే ఒకటేమంటారంటే, సగటు స్త్రీకి పునరుత్పత్తి వయసు వరకు ఇద్దరికన్నా తక్కువ మంది పిల్లలను ఆవిడ కంటే కాలగమనంలో జనాభా తగ్గిపోతుంది. అది ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా. మళ్ళీ చెప్తాను వినండి. సగటున స్త్రీకి పునరుత్పత్తి వయసు వరకు, అంటే ఆమెకు పిల్లలు పుట్టే వయసు వరకు ఇద్దరికన్నా తక్కువ మంది పిల్లలు ఉంటే చివరికి జనాభా కాలగమనంలో తగ్గిపోతుంది. ఈ ప్రమాదం మనకి పొంచి ఉంది. ఇప్పుడు మీరు అనొచ్చు, జనాభా పుట్టిన వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు, జీవించడానికే కష్టం అవుతుంది, మళ్ళీ జనాభా పెంచమంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇదెట్లా? అసలు జనాభా తగ్గడం ఏంటి? పెరగాలి కానీ, పెరుగుతుంది కానీ. ప్రపంచంలో చైనాను కూడా దాటేసి పరిగెత్తుంటే మనం విపరీతంగా స్పీడ్గా పరిగెత్తున్నాం చైనాను దాటి. ఎస్, నిజమే, జనాభాలో మనం నెంబర్ 1 ఉన్నాం ప్రపంచంలో, నో డౌట్ ఎట్ ఆల్. బట్ ఎందుకు తగ్గిపోతుంది జనాభా? ఇది ఇప్పుడు నుంచే దార్శనికతగా చూడకపోతే చాలా కష్టాలు ఫ్యూచర్లో మనం కూడా జపాన్ లాగా పడాల్సిన పరిస్థితి వస్తుంది. జపాన్లో చెప్తాను ఎందుకు జనాభా తగ్గితే వచ్చే నష్టాలు ఏంటో. ఎందుకు మనకు జనాభా తగ్గుతుంది మన దేశంలో, ముఖ్యంగా దక్షిణాదిలో ముఖ్యంగా ఏపీలో ఎందుకు జనాభా తగ్గుతుంది అని అంటే, నా చిన్నప్పటి నుంచి అంటున్నాను నేను, నా ఊహ వచ్చినప్పటి నుంచి కుటుంబ నియంత్రణ, ఒక్కరు ముద్దు, ఇద్దరు ముద్దు, ఒక్కరు కావాలని ఏదో ఒకటి ఉండేది, త్రికోణం బొమ్మేసి. కలెక్టర్లు తగులుకొని కుటుంబ నియంత్రణ, వ్యాసెక్టమీ, ట్యూబెక్టమీ అని దంచి కొట్టారు సౌత్లో. వాళ్ళ టార్గెట్లు రీచ్ అవ్వడానికి. ఆ దెబ్బకి దక్షిణాదిలో కుటుంబ నియంత్రణ ఉత్తర భారతదేశంతో పోలిస్తే భయంకరంగా అమలు జరిగింది. అందువల్ల జనాభా రేటు మనది పడిపోయింది. రెండవది వచ్చి, ఇప్పుడు రీసెంట్గా మనం గమనిస్తే డిక్ కల్చర్ అని ఒకటి వచ్చింది. డిక్ కల్చర్ అంటారు దాన్ని. డిక్ కల్చర్ అంటే ఏంటో తెలిసినా మీకు? డబుల్ ఇన్కమ్ కల్చర్. పెళ్ళవుతుంది, పెళ్లి చేసేసుకుంటారు, పెళ్ళి చేసుకుంటారు, కానీ పిల్లలు వద్దంటారు. కొన్ని సంవత్సరాలు పిల్లలు వద్దనుకుంటారు. మరి అవసరమైనప్పుడు పిల్లలు పుడతారా? అది వేరే స్టోరీ. పిల్లలు వద్దనుకుంటున్నారు. ఇది సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో మనకి ఎక్కువగా కనబడుతుంది ఈ మధ్యలో. డిక్ కల్చర్ అంటారు దీన్ని, డబల్ ఇన్కమ్ కల్చర్. దీనివల్ల గత 10 ఏళ్ల నుంచి సాఫ్ట్వేర్ బాగుంది కాబట్టి ఈ సాఫ్ట్వేర్లో చేస్తున్న వాళ్ళు పిల్లల్ని కనాలి అని ఒకటి, అది కొంత తగ్గించుకుంటున్నారు. డిక్ కల్చర్ అంటారు. థర్డ్ వన్ హెల్త్. నేను ఒక్కటే చెప్తానబ్బా గవర్నమెంట్స్కి, ఆరోగ్యం, విద్య, మార్కెట్, ఈ మూడిటికి భయపడి జనాభాను తగ్గించుకుంటున్నారు. నేను పరిశీలించినది, డిగ్రీలో నేను కూడా ఎకనామిక్స్ చదివాను, నేను పరిశీలించింది మెయిన్ ఇదే చెల్లెళ్ళు తమ్ముళ్ళు, మెయిన్ హెల్త్, ఎడ్యుకేషను, మార్కెట్. ఈ 3 మనిషికి ఎంత జీతం వచ్చినా, రోజుకి వాడు 1000 రూపాయలు సంపాదించినా తిని పడేస్తున్నాయి. హెల్త్ ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి, మార్కెట్ ఒకటి. హెల్త్ విషయానికి వస్తే ఇంక చెప్పేదేముంది? ఆసుపత్రికి వెళ్తే 10,000,
నలుగురు ఇంట్లో ఉంటే ఇప్పుడు ఆసుపత్రికి వెళ్ళి చూడండి, కొత్త సినిమా రిలీజ్ అయినట్టు ఉంటుంది జనాలు. ఏ ఆసుపత్రి చూడండి, యాడ చూడండి, అరే ఆరోగ్యవంతమైన మనిషి లేడా అని అనిపిస్తుంది ఆసుపత్రికి వెళ్ళి చూస్తే. అంతమంది ఉంటున్నారు ఆసుపత్రుల్లో. ఉండేవాళ్ళు డే టు డే చూపించుకెళ్ళేవాళ్ళు. మరి దీనికి భయపడి ఆరోగ్య సంరక్షణ సేవలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతూ ఉండడం వల్ల ఈ ఆరోగ్యానికి పెట్టే ఖర్చు మామూలు కాదు. ఒకసారి హాస్పిటల్కి వెళ్తే 10,000, టెస్టులు గిస్టులు చేస్తే 20,000. నిజం, దీన్ని భరించలేకపోతున్నారు. అలాంటిది గ్రామీణ ప్రాంతాల్లో అసలు ఆరోగ్య సేవలు చాలా తక్కువ. మరి ఒక ఆవిడ డెలివరీ అవ్వాలన్నా పట్నం తీసుకురావడం, సాధారణ డెలివరీలు లేవు. ఇక ఎప్పుడు చూడు ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీయడమే. ఎంత ఖర్చు, హెవీ ఖర్చు హెల్త్. అదేదో సినిమాలో బాలకృష్ణ చెప్తారు చూడండి, నేను కొడితే నీ హెల్త్ చెక్కించుకోవడానికి, నీ హెల్త్ చెకప్ చేసుకోవడానికి నీ ఆస్తులు అమ్ముకోవాలి అని. అది సాధారణంగా ఇప్పుడు అది అతిశక్తి అయినా బట్ ఇంచుమించు భయపడుతున్నారు. అందువల్ల హెల్త్ మీద ప్రభుత్వం కనుక చర్యలు తీసుకోగలిగితే, ఆరోగ్య సేవలు అందించగలిగితే, రూరల్లో ఆరోగ్యం ఇవ్వగలిగితే ఖచ్చితంగా పిల్లలు కనడం వైపు జనాలు దృష్టి పెడతారు. హెల్త్ తినేస్తుంది మనిషిని ఫిజికల్గా తినేస్తుంది, మెంటల్గా తినేస్తుంది, పైసల పరంగా తినేస్తుంది. ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి హెల్త్ పరంగా. అలాంటప్పుడు మరి ఇద్దరు పిల్లల్ని మించి కనాలి అంటే కష్టం కదా. హెల్త్ పరంగా చూసుకుంటే దాన్ని మొయ్యాలి కదా అయ్యా తల్లి ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు. రెండోది ఎడ్యుకేషన్. ఇది గ్రామాల్లో కష్టంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కుటుంబంలో ఉన్న అందరికీ తల్లికి వందనం ఇస్తున్నారు. చాలా గొప్ప విషయం, చాలా ప్రశంసించాల్సిన విషయం నాయుడు గారిని, మంచిది. అయితే నేనేమంటానంటే కాన్వెంట్లకి పంపించడం, కార్పొరేట్ స్కూళ్ళకి పంపించడం అనేది ఈ మధ్యలో ప్రదర్శన ప్రభావం ఎకనామిక్స్ లాగా ఎక్కువైంది. లక్షలు పెట్టి చదివిస్తున్నారు, తమ ఆర్థిక స్తోమత కూడా మర్చిపోతున్నారు, పట్టణాలకు వెళ్ళిపోతున్నారు. అమ్మో ఇద్దరు ముగ్గురిని కంటే చదివించుకోలేంగా, ఒకళ్ళు ఉంటే బాగుంటుంది, ఒకళ్ళే ఇద్దరు కూడా కాదు, ఇప్పుడు ఒకళ్ళు ఉంటే బాగుంటుంది, వాళ్ళందరికీ చదువు చెప్పించవచ్చు, వాళ్ళకి ఒక్కళ్ళకి చదువు చెప్పించుకోవచ్చు. ఎందుకంటే ఎడ్యుకేషన్ కూడా మామూలుగా లేదు, నర్సరీకే లక్షలు ఉన్నాయి. అలాగని చదివించుకోకుండా ఉండలేరు. ప్రభుత్వాలు కూడా పథకాలు ఉంటాయి కదా, ఈ పథకాలు ప్రభుత్వ స్కూళ్ళలో చదివే వాళ్ళకి మాత్రమే అని అంటే తల్లికి వందనం కానీ ఇంకోటి కానీ అప్పుడు ప్రభుత్వ స్కూళ్ళల్లో ఈ చదివించుకోవడానికి బాగుంటుంది, పిల్లలు ఎక్కువ మంది వస్తారు. ప్రభుత్వం కూడా మరింతగా ఆ స్కూళ్ళను ఇంకా అభివృద్ధి చేసి ఇప్పుడు చేస్తున్నట్టుగానే ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్కి భయపడుతున్నారు, అందువల్ల పిల్లల్ని గంటల మాస్గా మాట్లాడాలంటే. మూడవది మార్కెట్. 500, 1000 రూపాయలు మార్కెట్కి తీసుకెళ్తే 4 రోజులు కూరగాయలు రాట్లా, 4 రోజులు కూరగాయలు రాట్లా. మరి మార్కెటింగ్ శాఖ మార్చులు ఏం చేస్తున్నారు, ఏం కంట్రోల్ ఏందో నాకైతే అర్థం కాదు. దేశం మొత్తం ఇలాగే ఉంది, నాట్ ఓన్లీ స్టేట్స్. మరి ఎక్కడ డబ్బులు సరిపోతాయి? 1000 రూపాయలు తెచ్చుకుంటే 4 రోజులు కూరగాయలు రాట్లా. తినేది ఏదైనా హై కాస్ట్. మీరు నమ్ముతారా? చాలామంది మధ్యతరగతి ప్రజలు యాపిల్స్ని మర్చిపోయారు. ఇది సత్యం నిజం. యాపిల్స్ని తినండి డాక్టర్స్ అంటారు, దానిమ్మ తినండి అంటారు, డ్రాగన్ ఫ్రూట్ తినండి అంటారు. ఎక్కడ అందుతున్నాయి? 100 రూపాయలు పెడితే 3 పళ్ళు కూడా యాపిల్ రావట్లేదు. మార్కెట్ తినేస్తుంది జనాల్ని ఆర్థికంగా, జీవన ప్రమాణాలు దెబ్బ పడుతుంది. ఎడ్యుకేషను, హెల్త్, మార్కెట్. అందువల్లనే అల్లావుద్దీన్ ఖిల్జీ బ్లాక్ మార్కెటీర్లను లాంతర స్తంభాలకు కట్టి ఉరి తీశాడట. అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యాన్ని పెట్టుకుని భారతదేశాన్ని గెలిచాడు. అత్యధిక సంఖ్యాకులు ఉన్న హిందువుల మనసులను గెలవలే అల్లావుద్దీన్ ఖిల్జీ, సైన్యాన్ని పెట్టి గెలిచాడు ఇండియా మొత్తాన్ని. కానీ ఈ కాలడ్ యాజ్ రైతు బాంధవ ఎందుకు అయ్యాడు? అద్భుతమైన మార్కెట్, రైతు బజార్లు పెట్టాడు, తను మఫ్టీలో తిరిగేవాడు, మండీ హౌస్లను పెట్టాడు. ఢిల్లీలో, పంజాబ్లో మండీ అంటే మార్కెట్. ఇప్పటికి కూడా కల్తీ వ్యాపారం చేస్తే శిక్షించేవాడు, తొడమాంసం కోసేసేవాడు. అంటే ఇప్పుడు చేయలేము, బట్ కఠిన చర్యలు తీసుకునేవాడు. ఎప్పటికప్పుడు మార్కెట్ ధర్వరలు పెట్టేవాడు, బ్లాక్ మార్కెటీర్లను విపరీతంగా శిక్షించేవాడు, ఏనుగులతో తొక్కించేవాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. దేశాన్ని గెలిచినా, తను రూలర్ అయినా
అర్రే రైతు బాంధవుడురా మా అల్లావుద్దీన్ ఖిల్జీ అని పొగిడారు అల్లావుద్దీన్ ఖిల్జీని. మధ్యయుగంలో మార్కెట్ సంస్కరణలు హిస్టరీలో అంటే ఎవరో తెలుసా? అల్లావుద్దీన్ ఖిల్జీయే. తక్కువ రేటుకే మార్కెట్లో సరుకులు వచ్చేటట్టు చేశాడు, దృష్టి పెట్టాడు. మరి ఈరోజు పాలకులు ఎక్కడ పెడుతున్నారు దృష్టి? అంటే నేనేమంటానంటే దేశమంతా ఇలాగే ఉంది. మార్కెట్ రిఫార్మ్స్, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్, హెల్త్ ఈ గనక చేయగలిగితే జనాలు పిల్లల్ని కంటానికి చూపిస్తారు. ఇప్పుడు 2020 విద్యా హక్కు చట్టం ఉంది. విద్యా హక్కు చట్టం ప్రకారం 25% పేదలకి కార్పొరేట్ స్కూళ్ళలో సీట్లు ఇవ్వాలి. అమలు జరుగుతుందా? కరెక్ట్గా అమలు జరుగుతుందా? అలా అమలు జరిగితే ఈ పేద పిల్లలు కార్పొరేట్లో కూడా చదువుకోగలరుగా? అలా కఠిన చట్టాలు ఏమైనా తెస్తున్నారా? పర్యవేక్షణలు ఏమైనా ఉన్నాయా? మరి హెల్త్ ఫెసిలిటీస్ కల్పించకుండా ఎడ్యుకేషన్లు కల్పిస్తున్నారు కాదట్లేదు. ఎడ్యుకేషన్ సంస్కరణ లేకుండా, మార్కెట్ సంస్కరణ లేకుండా ఈ 3 జనాల్ని తినిపడేస్తున్నాయి. అందువల్ల వీళ్ళు తమ ఫ్యామిలీస్లో కొత్త వాళ్ళను పుట్టించడానికి భయపడుతున్నారు. నిజం, 100% భయపడుతున్నారు. ఒక ఉద్యోగి, ఒక గెజిటెడ్ ఆఫీసర్ అయినా నేనే చెప్తుంటే ఈ మాట, సామాన్య జనాలు, మధ్యతరగతి ప్రజలు ఏంటి పరిస్థితి? తర్వాత ఇంకోటి ఏంటి? చదివిస్తాం, నలుగురిని కంటాం, చదివిస్తాం, కరెక్టే. మరి ఉద్యోగాలు? దీనివల్ల కూడా జనాభా కంటానికి భయపడుతున్నారు. నిరుద్యోగం, అన్ఎంప్లాయ్మెంట్. ఇంకొక తోడుట్ట ఇప్పుడున్న సాఫ్ట్వేర్ కానీ, ఉద్యోగాలు కానీ, పని ఒత్తిడి, నాయన ఫ్యామిలీని పట్టించుకునే పరిస్థితి లేదు. ఫ్యామిలీలో మహిళలు గోల పెడుతున్నారు. ఏమంటే ఎప్పుడు ఆఫీసేనా? ఎప్పుడు పనేనా? ఎప్పుడు పని ఒత్తిడేనా? వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం బ్యాలెన్సింగ్ లేదా? ఈరోజు మెయిన్ ప్రాబ్లం సొసైటీలో సామాజిక రుగ్మతలకి మెయిన్ ప్రాబ్లం ఇదే. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఈ వీడియో చూస్తున్న మీరందరూ పెద్ద మనుషులు, ఇదే మెయిన్ పని ఒత్తిడి. దీనివల్ల ఆ పెళ్ళిళ్ళు చేసుకుందాలి 30 ఏళ్ళకి, 35 ఏళ్ళకి, ఆ తర్వాత ఏం పుడతారు, బర్త్ రేట్ ఏముంటుంది, అసలే వీర్యకణాల కౌంటింగ్ కరెక్ట్ లేదు, సంతానోత్పత్తి రేట్ లేదు. ఈ పొల్యూషను, తినే తిండి, వీటి వల్ల లేదు, మనుషుల్లో పవర్ లేదు, చాలా తగ్గిపోయింది కౌంటింగ్. అది పెద్ద ప్రాబ్లం అయితే. ఈ పని ఒత్తిడి వల్ల ఇప్పుడు కొంత ఆహ్లాదకర వాతావరణం ఉండాలి. అందువల్లనే జపాన్లో రీసెంట్గా ఏం చేశారంటే, పని చేస్తున్న కేవలం వారానికి 4 రోజులే పని, మిగతా 2 రోజులు వ్యక్తిగత జీవితం బ్యాలెన్సు, వాళ్ళు ఆహ్లాదయాత్రలు, విహారయాత్రలు ఇవన్నీ చేసుకుంటూ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటేనే కదా. ఇప్పుడు కొన్ని ఫిజికల్గా చేసే ఉంటాయి, కొన్ని మానసికంగా ప్రిపేర్ అయ్యి చేసే ఉంటాయి. మానసికం లేకపోతే కొన్ని చేయలేము. ఏదో ఉంటాయి, ఆఫీస్ ఫైల్స్ తిప్పుతూ ఉంటారు. ఇప్పుడు కొన్ని బలవంతంగా చేసేవి ఉండవు. అంటే కొన్ని ఇట్లాగే నేను చెప్తున్నానేమో అనుకోకండి. మెంటల్ ప్రిపేర్డ్నెస్ ఉండాలి, దానికి ఫ్రీనెస్ ఉండాలి. అది లేనప్పుడు పిల్లల్ని కనండి అంటే ఎట్లా కుదిరిసేస్తుంది? దానికి తోడు కరోనాలో చాలామంది చచ్చిపోయారు. జనాభా లెక్కలో క్లారిటీ లేదు. ఇప్పుడు తీయబోతున్నారు రేపు 26 ఏప్రిల్ నుంచో 27 ఏప్రిల్ నుంచో జనాభా లెక్కలు తీయబోతున్నారు. అప్పుడు కానీ మనకి ఎంతమంది చనిపోయిన క్లారిటీ ఉండదు. అది కూడా మన దేశంలో జనాభా తగ్గడానికి ఒక కారణం. సంతానోత్పత్తి రేటు కౌంటింగ్, ఇది కూడా క్లారిటీ లేదు. పొల్యూషన్ దెబ్బకి పోయింది, ఇది కూడా. వీటన్నిటి వల్ల ఇవన్నీ సమస్యలు. వీటి వల్ల జనాభాను పెంచడానికి, జనాభాను కంటానికి జనాలు ఇష్టపడతలేదు. ఇద్దరు కూడా పోయి ఒకళ్ళే. చైనాలో 1980లో ఒకళ్ళే అని చట్టం, ఇద్దరు అని చట్టం తెచ్చారు, ఒకళ్ళే అని చట్టం తెచ్చారు చైనాలో. 2016లో ఒక్కళ్ళు కాదు ఇద్దరు అన్నారు. ఇప్పుడు ఇద్దరు కాదు ఎంతమందినైనా కనండి అన్నారు. మన దేశం దాటిపోయింది, పరిగెత్తింది ఒలింపిక్స్ లాగా చైనాను దాటుకొని. మరి ఏంటి నష్టాలు? జనాభా తగ్గడం వల్ల ఏంటి నష్టాలు? మన దేశం వరకే వస్తే మనకు నష్టాలు ఏంటి అని అంటే, ప్రధానంగా ఒకటి, మన దేశం వరకు వస్తే కేంద్రం పన్నుల వాటా రాష్ట్రాలకి జనాభా పరంగా ఇస్తుంది కాబట్టి ఆర్థిక సంఘం మనకు తగ్గిపోద్ది, వాటా తగ్గిపోద్ది. నియోజకవర్గాల పునర్విభజన రాబోతుంది త్వరలో. అందులో ఎక్కువ నియోజకవర్గాలు మనకు రావు. తద్వారా కేంద్రం ఫండు వాటా మనకు రాదు. అసెంబ్లీలు కానీ, అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ, ఎంపీ నియోజకవర్గాలు కానీ. మూడోది, ఇలాగే జనాభా తగ్గుతూ పోతే ఫ్యాక్టరీస్ మూతపడతాయి, కార్మికులు ఉండరు, వయోపరిమితి పెంచాల్సి వస్తుంది. ఇప్పుడు మన రాష్ట్రంలో 58 నుంచి 60 నుంచి 62 చేశారు.
వయోపరిమితి పెంచాల్సి వస్తుంది, ఏఐని వాడాల్సి వస్తుంది, రోబోటిక్లను వాడాల్సి వస్తుంది కర్మాగారాల్లో. కాబట్టి జనాభా తగ్గితే జరిగే నష్టాలు, కొన్ని దేశాలే అంతరించిపోయే ప్రమాదం ఉంది. దేశాలకు దేశాలే, జనాభా లేకపోతే ఏముందబ్బా. అదొకటి. జపాన్ నగరాల్లో కేవలం 300 మందే ఉంటున్నారు. 90 లక్షల ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి జపాన్లో. ఇక అర్థం చేసుకోండి. కాబట్టి చాలా నష్టాలు ఉన్నాయి జనాభా తక్కువైతే. జనాభాని పెంచాలి. ఇప్పుడున్న 2050ని దృష్టిలో పెట్టుకుని మనం పెంచుకుంటా పోవాలి అనేది ఒక దార్శనికత. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనికత అది. అయితే మరి ఏం చర్యలు జరుగుతున్నాయి? దక్షిణాదిలో వేగంగా జనాభా కౌంటింగ్ పడిపోతున్న రాష్ట్రం మన ఏపీఏ. మరి ఏం చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం అంటే, ఒకటి, ఇంతకుముందు 2 పిల్లలు ఉంటే, 2 పిల్లలు మాత్రమే ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు. 2 పిల్లలు దాటి ఉంటే నో. ఇప్పుడేంది, 2 పిల్లలను మించి ఉంటేనే స్థానిక మేయరు, కౌన్సిలరు, సర్పంచ్ ఇలా ఉంటాయి కదా, లోకల్ బాడీస్, ఎంపీటీసీ, జెడ్పీటీ, వీటన్నిటిలో పోటీ చేయడానికి అర్హులు అవ్వాలంటే 2ని మించి కనాలి. చట్టం వచ్చేటట్టు త్వరలో రాష్ట్రంలో, ఏపీలో. రెండోది, మహిళలకి, జాబ్ హోల్డర్స్ అయిన మహిళలకి ప్రసూతి సెలవులు 2 బిడ్డలకే ఇచ్చేవాళ్ళు. 6 నెలలు అనుకుంటా ఒక్కొక్కళ్ళు, ఒక ప్రసూతి సెలవు 6 నెలలు. ఇప్పుడు 3కి ఇస్తున్నారు. వీళ్ళైతే ఇంకా 4-5 పిల్లల్ని కన్నప్పటికీ వాళ్ళకు కూడా ప్రసూతి సెలవులు అందరికీ ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది, ఏపీ ప్రభుత్వం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేతుల్లో చూపించారు రీసెంట్గా, అమ్మ ఒడి పిల్లలందరికీ ఇచ్చారు. మీకు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే, ఎక్కువ మంది జనాభా ఉంటే ఎక్కువ మందికి సంక్షేమం అందుతుంది అనేది చంద్రబాబు గారి వర్షన్. ఆ నేపథ్యంలో అమ్మ ఒడి ఇలా ఇవ్వడం మనం గమనించవచ్చు. తర్వాత గరిష్టంగా ఒక కుటుంబానికి 25 కేజీలు బియ్యం కదా, దీన్ని కూడా సవరించి 30-35 కేజీలో త్వరలో చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మార్చిలో ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత మరికొన్ని చర్యలు చేపట్టాలి. ఏంటంటే, జపాన్ లాగా 4 రోజులే పని దినాలు, మిగతా 2 రోజులు వ్యక్తిగత జీవితానికి ఇచ్చేయాలి. వ్యక్తిగత జీవితం, వృత్తి 2 ఒకటైతే జనాలు పుట్టరు. ఎప్పుడు ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఇదంతా పెరిగిపోయిన తర్వాత, ఇంటికి వచ్చేటప్పుడు ఆఫీసు అన్నీ వేసుకురావడం, ఈ వాట్సాప్లో వచ్చిన తర్వాత ఆఫీసు ఎప్పుడైతే అప్పుడు వాట్సాప్లో మెసేజ్లు అధికారులు పెట్టేయడం, ఆ రాత్రి కూర్చొని చేయడం, లేకపోతే పొద్దున్నే తీసుకెళ్ళడం, మోస్ట్ అర్జెంట్ అని పెట్టడం, టీచర్లకు కానీ, లెక్చరర్లకు కానీ, ప్రొఫెసర్లకు కానీ. దీనివల్ల ఏమవుతుందంటే, కుటుంబంలో కలతలు వస్తున్నాయి. కుటుంబంలో కలతలు వచ్చి అన్యోన్య సంబంధాలు కుటుంబంలో దెబ్బతింటున్నాయి. అంతకుముందు మన తాతలు ముత్తాతలు అంతమందిని కన్నారంటే, 12 మందిని 15 మందిని కన్న కుటుంబాలు మేము చూసాం. ఇంత హడావుడి, ఇంత స్పీడు, ఇంత గందరగోళం లేదు. ఎట్లా పుట్టేవాళ్ళు, బట్ ఎలా పెరిగేవాళ్ళు, ఎలా పెద్దోళ్ళు అయ్యేవాళ్ళు. ఈరోజు ఇద్దరికీ కింద మీద అయిపోవాలి. కారణం మార్కెట్, కారణం హెల్త్ ఖర్చు, కారణం ఎడ్యుకేషన్ ఖర్చు. ఈ 3ని గవర్నమెంట్ మెయిన్గా సంస్కరిస్తే జనాలు పిల్లల్ని కనడానికి ఇష్టపడతారు. ఆ తర్వాత ఇంకొకటి, చైల్డ్ కేర్ ప్యాకేజ్ అని జపాన్ రీసెంట్గా తెచ్చిందట. కొన్ని బిలియన్ డాలర్లు కేటాయించింది. ఇలాంటిది మన రాష్ట్రం కూడా, దేశం కూడా తీసుకురావాలి. దక్షిణ కొరియాలో ఏకంగా జనాభాని ఎలా పెంచాలో ప్లానింగ్లు చేయడానికి ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారట దక్షిణ కొరియాలో. ఆ శాఖ పేరు మినిస్ట్రీ ఆఫ్ బర్త్ రేట్ కౌంటర్ ప్లానింగ్. అలాంటిది మన దేశంలో, మన రాష్ట్రంలో కూడా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అలానే శిశు జననం, పెంపకం, గవర్నమెంటు జోక్యం బాగా చేసుకోవాలి. వాటిల్లో ఉన్నత విద్యకు రాయితీలు ఇవ్వాలి. అలానే ఉపాధి అవకాశాలు మరిన్ని పెంచాలి. గవర్నమెంట్ స్కీమ్స్ ప్రజలకి మరిన్ని చేరాలి, నమ్మకం కలగాలి. అప్పుడే జనాలు పిల్లల్ని పుట్టించడానికి రెడీ అవుతారు. లేకపోతే భయం కదా. అందువల్ల యాజ్ ఎస్టీ రఫీ సార్గా జనాభాను పెంచాలి అని మన ముఖ్యమంత్రి అంటున్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారికి నేను ఇచ్చే విన్నపం, నేను చెప్తున్న రిక్వెస్ట్గా మన ముఖ్యమంత్రి గారికి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను చేసుకున్న విన్నపం ఏంటంటే, అయ్యా మెయిన్ 3 అయ్యా. ఒకటి మార్కెట్ సార్,
రెండోది హెల్త్ సార్, మూడోది ఎడ్యుకేషన్ సార్. ఈ 3 మీరు గనక ఫ్రీ అంటే మార్కెట్‌లో వస్తువులు ఫ్రీ అని కాదు. బట్ అందుబాటులో. ఈ మూడిట్లో మంచి రిఫార్మ్స్ గనక చేయగలిగితే ఖర్చు తగ్గిద్ది జనాల్లో. జీవన ప్రమాణాలు పెరుగుతాయి. పెరిగితే 10 మందిని బతికించుకోవడానికి అవకాశం ఉంటుంది. అవును. కాబట్టి వీటి మీద దృష్టి పెడతారని ఆశిస్తూ ప్రపంచ జనాభా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ చెబుతూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా జనాభా శుభాకాంక్షలు చెబుతూ జనాభా పెంచాలని వారు అంటున్నారు కాబట్టి దానిలో వాస్తవం ఉందని నేను చెప్తున్నాను కాబట్టి దీనిని మీరందరూ గమనించాల్సిందిగా కోరుకుంటూ చివరిలో గురజాడ అప్పారావు గారి మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. ఉంటా. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.